ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్నపన తిరుమంజన సేవలో దేవేరి సమేత మలయప్ప స్వామి సోయగం. తిరుమలలో నేడు ఘనంగా వనభోజన మహోత్సవం. శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో బాలాలయం మహాసంప్రోక్షణ. నాగలాపురంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. విశ్వశాంతి కోసం కొనసాగుతున్న టీటీడీ ధార్మిక క్రతువులు. తిరుపతిలో ఘనంగా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాలు. భగవత్ శాస్త్ర వైభవంపై పండితుల ప్రసంగాలు. తిరుచానూరులో ఆసక్తికరంగా పాంచరాత్ర విద్వత్ సమ్మేళనం. తిరుమలలోని వైభవోత్సవ మండపంలో ఆదివారం శ్రీవారికి స్నపన తిరుమంజన సేవ వైభవంగా జరిగింది. కార్తీక వనభోజన మహోత్సవాన్ని పురస్కరించుకుని వైభవోత్సవ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవాలను వెంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆ తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలు, సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలతో శోభిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ ఈ విశేష క్రతువును పవిత్ర కార్తీక మాసాన ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం వేదోక్తంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ఆలయంలోని యాగశాలలో స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలతో దేదీప్య అలంకరణలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని కొలువు తీర్చారు. ఆపై గణపతి పూజ, సంకల్ప ప్రార్థన, అలంకరణ, నివేదన, రుద్రహోమం, లఘు పూర్ణాహుతి, హారతి నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో బాలాలయం మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు స్వామివారి ఆలయంలో బాలాలయం మహాసంప్రోక్షణ కార్యక్రమాలను వైఖాన సాగముక్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని తిరుచుపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ సేనాధిపతి ఉత్సవం జరిగింది. ఆపై అర్చకులు ఆలయంలోని ఈశాన్య భాగంలో పుట్టమట్టిని సేకరించి యాగశాలకు తీసుకువచ్చారు. యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మేధిని పూజ, మృత్ సంగ్రహణం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించి అంకురార్పణ చేశారు. తిరుపతి ధ్యానారామంలో శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి రుద్రాభిషేక మహోత్సవం వైభవపేతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం నాగాభరణ భూషితులైన స్వామివారికి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు గణపతి పూజ, షోడశోప కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం నమక చమక పారాయణాదులతో పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి మంగళకరంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై భస్మధారణతో విభూది రేఖలను, పుష్పమాలలను అలంకరించి పుష్పార్చనలతో సేవించారు. అభిషేక ప్రియుడైన మహాదేవుని అభిషేక ద్రవ్యాలలో కనులారాగాంచి భక్తులు హరహర మహాదేవ స్మరణలు చేస్తూ పులకితులయ్యారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ
दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో తిరుచి సేవ కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పూలమాలలు బంగారు ఆభరణాలతో దివ్య శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ దేవుని గడప పురవీధుల్లో స్వామివారి తిరుచి సేవ వేడుకగా సాగింది. భక్తులు అడుగడుగునా స్వామి అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించి కొబ్బరికాయ మొక్కులు తీర్చుకున్నారు. విశ్వశాంతి శ్రేయస్సును కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ఆదివారం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం వేదోక్తంగా జరిగింది. భక్తుల అభిష్టం మేరకు నవంబర్ 23వ తేదీ నుండి టీటీడీ ఈ మహాక్రతువును నిరంతరాయంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చక్ర తాళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వైదిక కార్యక్రమాలను పూర్తి చేసి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో అఖిల భారత శ్రీ పాంచరాత్ర ఆగమ విద్వత్ సమ్మేళనం మంగళకరంగా కొనసాగుతోంది. 3 రోజుల పాటు నిర్వహించే ఈ సమ్మేళనంలో చివరి రోజైన ఆదివారం ఉదయం భగవత్ ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీరంగంకు చెందిన పాంచరాత్ర ఆగమ పండితులు రామన్ భట్టర్ భగవత్ శాస్త్రంలో గణిత శాస్త్ర తత్వం గురించి వివరించారు. వందే మహాయోగినః భగవత్ శాస్త్రం అనేది ఏకాయన వేదం ఒక ఉపనిషదం. ఈ ఉపనిషదానికి మాత్రమే మహోపనిషదం అని పేరు పెట్టినారు పెద్దవాళ్ళు. అటువంటి మహోపనిషదం దాంట్లో ఎన్నియో శాస్త్రమన్నీ సమైక్యమైంది, ఇక్కడి నుంచే ఉద్భవం అయింది అని కూడా సంహితలో చెప్పినారు. అటువంటి దాంట్లో మహతో వేదవృక్షస్య మూలభూతో మహానయం స్కందభూత ఋగాద్యాశ్చ శాఖాభూత మహామునే అని వేదం అన్నీ కూడా ఈ ఏకాయన వేదం అనేటువంటి వేరు నుంచి రూట్ అంటారు కదా, అక్కడి నుంచే ఉద్భవమైంది అని పారమేశ్వర సంహిత వచనం. అనంతరం పాంచరాత్ర ఆగమ పండితులు కిషోర్ కుమాచార్యులు పాంచరాత్ర ఆగమంలో పంచ సంస్కారం గురించి ప్రసంగించారు. తరతరాలుగా భగవద్వంశజులు అంటూ పరమాత్మ హక్కున చేసుకునే అర్చకులు, అర్చకస్తు హరిహి సాక్షాత్తు అని ఆగమశాస్త్రం వేనోళ్ల కొనియాడబడే వైష్ణవులు. అలాగే ఆగమ పండితులు ఓలేటి రవికుమాచార్యులు భాగవతంలో భగవత్శాస్త్ర వైభవం గురించి వివరించారు. అనంతరం వీరిని టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ శ్రీరంగం శ్రీ పాంచరాత్ర ఆగమ సంరక్షణ సభ తరపున ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు,
బాలాజీ భట్టర్, అనంత వెంకట దీక్షితులు, పలువురు పాంచరాత్ర ఆగమ పండితులు పాల్గొన్నారు. కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి మూలమూర్తులకు విశేష ఆరాధనలు జరిపి సుందరంగా అలంకరణ చేసి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి, అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు చక్రతాళ్వార్లను వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన జరిపారు. పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవాలకు పూలమాలలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమై. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం పాత ఊరులో కొలువైన శ్రీ మూలాంజనేయ స్వామివారి దేవాలయంలో లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ జనమేజయ చక్రవర్తి ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఆంజనేయసుతుడైన శ్రీ ఆంజనేయ స్వామివారి మూలమూర్తికి అర్చకులు ప్రత్యేక ఆరాధనలతో ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో లక్ష దీపోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. మహిళలు దీపాలను వెలిగించి రామబంటుకు నివేదించారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి వద్ద కొలువైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో కోటి శివలింగ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 6వ రోజున శివకోటి యంత్రాలకు రుద్రాభిషేకం నిర్వహించారు. అర్చకులు, ఋత్వికులు భక్తులచే రుద్రహోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం 20 శివకోటి యంత్రాలకు పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా పెన్నా నది ఉత్తర తీరాన స్వయంభువుగా నెలవైన శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి అమ్మవారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా శ్రీ కామాక్షి అమ్మవారికి అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం చూడచక్కటి వేదికపై గంగా కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మల్లికార్జున స్వామి సమేత కామాక్షిదేవి కళ్యాణ క్రతువు అత్యంత వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో హంపి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ ఆవరణలో అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీయాగం నిర్వహించారు. భక్తులు యాగంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యువతలో ఆధ్యాత్మిక చింతన, భక్తి భావనలు పెంపొందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా గద్వాల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన తిరుమల క్షేత్రం ప్రపంచంలోనే ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా వినుతుకెక్కింది. ఆపద ముక్కులవాడుగా, అనాథ రక్షకుడుగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవంగా భాసిల్లుతున్నారు.
ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడుగా వినుతికెక్కిన శ్రీ వెంకటేశ్వరునికి ప్రతి ఏటా 450కి పైగా ఉత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో, నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో, నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీరాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 66,162 మంది భక్తులు దర్శించుకున్నారు.
27,668 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,24,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.